గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ ఫామ్. సో ఈ లాంగ్ వీడియోలో వచ్చేసి నేను మీతో చెప్పినట్టు ఎలా నేను వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆల్ ఇండియా ర్యాంక్ 58 వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం రిమైనింగ్ యూనివర్సిటీస్కి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేస్తే మనం అనుకున్న యూనివర్సిటీలో ర్యాంక్ తెచ్చుకోవడం ఎలా ఈజీ అవుతుందో కూడా చెప్తాను. అసలు ప్రిపరేషన్లో కూడా చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ వీడియో అంతా చూడండి, చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీ స్టూడెంట్స్ ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఎలాంటి స్టడీ రిలేటెడ్ థింగ్స్ ఉన్నా కూడా మీకు నాకు కమెంట్ చేయండి. నేను చాలా చాలా ఇంట్రెస్ట్, నాకు ఎవరైనా స్టూడెంట్స్ చదువుతున్నారంటే సో వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేను. సో ఫస్ట్ థింగ్, సో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 58 ఎలా వచ్చింది విఐటీలో. సో నేను అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశాను, అసలు ఎందుకు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానంటే, సో నేను బీసీఏ చదివాను. బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి నేను వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అప్లై చేశాను. సో బట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అయితే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోసం కాదు. సో నేను స్టార్ట్ చేసింది వచ్చేసి ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. బట్ నేను ఎన్ఐటి ఎగ్జామ్ రాయలేకపోయాను బికాస్ ఆఫ్ ది కోవిడ్, హెవీ కోవిడ్ ఉండడం వల్ల. నేను వచ్చేసి 2021 ఎంసీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. 2023 పాస్ అవుట్, 2 years ఎంసీఏ. సో ఈ వీడియో ఏంటంటే ఓన్లీ ఎంసీఏ వాళ్ళ కోసమే కాదు, స్కిప్ చేసి వెళ్ళిపోకండి. సో బీటెక్ వాళ్ళకి కూడా రిలేట్ అవుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, నేను ప్రిపేర్ అయినవే కాకుండా చాలా టిప్స్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది వచ్చేసి బీసీఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎన్ఐటీకి ప్రిపేర్ అయ్యేదాన్ని. సో నేను చేసిన మోస్ట్ ఆఫ్ ది యూస్ఫుల్ థింగ్ ఏంటంటే, నేను కోచింగ్ తీసుకున్నాను శ్రీహర్ష అని కోచింగ్లో. బట్ కోచింగ్ తీసుకున్నా ఏంటంటే లైక్ వాళ్ళు చెప్పేదే డిపెండ్ అవ్వలేదు నేను. యూట్యూబ్లో నార్త్ ఇండియన్స్ కోచింగ్, సో నార్త్ ఇండియన్స్ వచ్చేసి మన కోచింగ్ చెప్తూ ఉంటారు, ఆన్లైన్ కోచింగ్స్, బట్ పెయిడ్ కాదు, వాళ్ళే యూట్యూబ్లో చెప్తూ ఉంటారు. పర్టికులర్ ప్రతి టాపిక్ మీద చెప్తూ ఉంటారు వాళ్ళు. సో ఫర్ సపోజ్ మ్యాథ్స్ తీసుకున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద దే హ్యావ్ ప్లేలిస్ట్ అలా ఉంటుంది. సో నేనేం చేసేదాన్ని అంటే ఎవ్రీడే నాకు బీసీఏ ఏంటంటే లైక్ మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫ్రీగా ఉంటుంది, ఆర్ఎల్స్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ తీసుకుంటే మార్నింగ్ ఫ్రీగా ఉంటాను. సో అందుకని నేను ఏం చేశానంటే నా క్లాసెస్ ఆఫ్టర్నూన్ ఉండేవి. సో మార్నింగ్ టైం అంతా ఫ్రీ ఉండేది నాకు. ఈ మార్నింగ్ టైంలో నేను కోచింగ్కి వెళ్ళాను. సో కోచింగ్కి వెళ్ళేటప్పుడు నేను చేసిన మేజర్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఒక నోట్స్ పెట్టుకోవడం. ఫస్ట్ థింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎంత రివైజ్ చేస్తున్నా ఆన్లైన్లో మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైనా ట్రిక్స్ చెప్తుంటారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏదైతే ఒక టాపిక్ మీరు రాస్తుంటారో ఆ టాపిక్ మీద ఖచ్చితంగా మీరు నోట్స్ అయితే రాసుకోండి. వాట్ ఎవర్ యూ అండర్స్టాండ్, రైట్ ఇట్. మీకు అర్థం కాలేదా, ఆ టాపిక్స్ కూడా రాసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ కోచింగ్ ఆర్ ఎల్స్ మీ ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పట్లేదంటే దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్. సో ఖచ్చితంగా రిఫర్ చేయండి. అప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే మీ ఫ్యాకల్టీ ఉంటారు కదా, సో వాళ్ళని వెళ్ళి అడగండి. సో ఈ ప్రాబ్లమ్స్ నేను ప్రిపేర్ అయ్యాను, సో ఈ కాన్సెప్ట్ మీద నేను ప్రిపేర్ అయ్యాను, ఇన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేశాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ ఆన్సర్. సో వాళ్ళు మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ కూడా మీకు లాంగ్ ఫార్మాట్లో అనిపించింది, సో ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో మీరు రాసే ఖచ్చితంగా ఎవరైనా ఆన్సర్ పెడతారు, ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు వాళ్ళు. బట్ మేజర్ థింగ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్కి నేను 2 minutes 3 minutes తీసుకుంటున్నా అంటే ఖచ్చితంగా నాకు ర్యాంక్ రాదు. ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి, ఇంకా నాకు ర్యాంక్ రాదు, మీకు కూడా. బట్ మీరు ఎంత స్మార్ట్గా ఆన్సర్ చేస్తున్నారు అనేదే మేజర్ ఇంపార్టెంట్. సో ఒక ప్రాబ్లమ్ని మీ ఫ్యాకల్టీ లాంగ్ వేలో చెప్తూ ఉన్నారనుకోండి, మా టైం అప్పుడైతే చాట్ జీపీటీ కూడా లేదు. సో మీరైతే ఇంకా ఈజీ ఫార్మాట్లో, ఇప్పుడు వాళ్ళైతే చాట్ జీపీటీ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు లేదు నాకు, బట్ ఇప్పుడు వాళ్ళైతే ఈజీగా చాట్ జీపీటీలో చూసేసి దాన్ని షార్టర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే, ఒక ప్రాబ్లం ఇచ్చేసి మీరే ఎక్స్ప్లెయిన్ చేయమంటే అదే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. మేమైతే యూట్యూబ్లో చూసుకొని లేదంటే ఫ్యాకల్టీని వెళ్ళి అడిగి వాళ్ళు చెప్పింది అర్థం కాక మళ్ళీ లాట్ ఆఫ్ టైం మేము ఇన్వెస్ట్ చేశాను. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి ఎవరైనా కూడా. సో మోస్ట్ ఆఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నాకు లైక్ ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదంటే దాన్ని ఇంకా పక్కకు పెట్టేస్తారు. బట్ నేను అలా పెట్టను, బట్ పెడతాను. బట్ ఆ టైం వరకు పెట్టేసి ఖచ్చితంగా పర్ డేకి 1 hour నేను యాప్టిట్యూడ్కి 1 hour, రీజనింగ్కి 1/2 hour అనుకోండి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రీజనింగ్ ఈజీగా వచ్చేస్తుంది, యాప్టిట్యూడే కష్టం ఉంటుంది. సో దానికి నేను 1 hour కేటాయించానంటే ఆ 1 hourలో నాకు అది రాలేదంటే ఆ 1 hour తర్వాత నేను ఇంకా యాప్టిట్యూడ్ తాకను. ఇది ఫస్ట్ థింగ్.
సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే నేను అనుకుంటున్నానో కంప్యూటర్స్ చదవాలనుకుంటున్నాను, కంప్యూటర్స్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటాయో పక్క రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఆ టాపిక్ నాకు ఏదైతే రాలేదో ఆ టాపిక్ని నేను రిఫర్ చేస్తాను. మల్టిపుల్ వీడియోస్ చూసేదాన్ని అండ్ నోట్స్ రాసేదాన్ని. నాకు అర్థమైపోయి ఓకే ఈ పాయింట్లో నాకు ఇది అర్థమైంది, దాన్ని డెఫినెట్లీ నోట్స్ తీసుకొని రాసేసేదాన్ని. ఇది ఈ ఫార్ములా దీనికి ఇలా అప్లై చేస్తుంటే ఇలా వస్తుంది మనకి, సో ఇంకా ఈజీ వేలో చేయొచ్చు. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నేను ఎలా అంటే లైక్ ప్రతి ఎగ్జామ్స్ ఉంటాయి కదా మనకి, ఆన్లైన్లో కూడా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పే చేయలేకపోతే మేము ఎంత పే చేసుకోలేము ఆన్లైన్ ఎగ్జామ్స్కి అనుకుంటే క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని మీకు ఎగ్జామ్ టైం తెలుస్తుంది కదా, సో వాళ్ళు ఇంత టైం అనే ఇస్తారు నాకు అని చెప్పని. సో మీరు ల్యాప్టాప్లో ఆ క్వశ్చన్ పేపర్ పెట్టుకొని జనరల్ మీరు ఒక పేపర్లా తీసుకొని బిట్స్కి మీరే ఆన్సర్స్ రాసుకోండి. ఓకే ఇంత టైమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టైం లోపల నేను రీజనింగ్ కంప్లీట్ చేసాలి, జస్ట్ ఒక 20 బిట్స్కి నేను 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలంటే టైమర్ పెట్టేసుకోండి. టైమర్లో కొంతమంది ఏంటంటే గబగబా ఫినిష్ చేసేయాలని చెప్పి త్వరగా చేసేయాలని చెప్పి మరీ ఫాస్ట్గా చేసేస్తారు. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ మిస్టేకే. మీరు ఏం చేస్తారంటే ఒక టైమర్ పెట్టుకొని దానికి సెట్ అయ్యేటట్టు, ఇఫ్ ఇన్ కేస్ ఒక ప్రాబ్లం మీరు చేస్తున్నారంటే మీకు ఒక 3 మినిట్స్ పడుతుంది ఆ ప్రాబ్లం చేయడానికి. సో డోంట్ వేస్ట్ ద టైం. మేబీ రిమైనింగ్ ఇంకా ఈజీ ఉండొచ్చు కదా, సో ఒకసారి నెక్స్ట్ వాటికి వెళ్ళిపోండి. హార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా రిమైండ్ చేసి పెట్టుకోండి. ఓకే నేను ఈ బిట్ పెట్టలేదు, నాకు ఇది లేట్ అవుతుంది ఈ బిట్ పెట్టడానికి. సో ఖచ్చితంగా మీరు అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా సేవ్ అవుతుంది. సో 10 మినిట్స్కి వచ్చేసినప్పుడు 8 మినిట్స్లో మీరు మోస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ది మీరు ఫిల్ చేసేసిన ఆ 2 మినిట్స్ వచ్చేసి మీరు పెట్టాలనుకున్న దానికి పెట్టచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే, సో వాళ్ళు ఒకవేళ మ్యాథ్స్ ప్రిపేర్ అయి ఉంటే ఆ మ్యాథ్స్ మీదే కూర్చోంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఫిజిక్స్ ప్రిపేర్ అంటే ఫిజిక్స్ మీదే కూర్చోంటారు. లైక్ ఎలా అంటే నేను ఇది బాగా చదివాను, నాకు ఖచ్చితంగా ఆన్సర్ వచ్చు, ఇది మోస్ట్ ఆఫ్ టైం వేస్ట్ చేసేస్తుంటారు. సో ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్. మీరు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు. సో నేను ముందు చెప్పినట్టు ఒక నోట్స్ మీకంటూ మీరు ప్రిపేర్ చేసుకుంటే లాస్ట్ 1 మంత్ ఉన్నప్పుడు మొత్తం బుక్ రిఫర్ చేయకుండా ఆ నోట్స్ ఏదైతే ఉంటుందో అది ప్రిఫర్ చేయండి. సో మల్టిపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. లాస్ట్ 2-3 మంత్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కాన్సెప్ట్ చదివేది ఉండకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక టైమర్ పెట్టుకోవాలి, ఎగ్జామ్ పేపర్స్ ప్రీవియస్ తీసుకోవాలి, వాటిని అప్లై చేస్తూ ఉండాలి. ఎగ్జామ్ ప్రతిది ఒక డేకి 3 or 4 ఎగ్జామ్స్ రాయండి మీరు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ఎల్స్ మాక్ టెస్ట్లు ఉంటాయి. సో 3 or 4 పేపర్స్ రాయండి. మీకు ఎక్కడ ల్యాగ్ అవుతుందో చెక్ చేసుకోండి. ఆ ల్యాగ్ అయిన కాన్సెప్ట్ని మళ్ళీ మీరు బుక్లో మీరు ఆల్రెడీ రివిజన్ చేసుకుంటారు కదా, ఆ బుక్లో వెళ్ళి రిఫర్ చేయండి. ఓకే నేను ఇక్కడ ల్యాగ్ అవుతున్నాను, సో ఖచ్చితంగా నాకు ఈ పాయింట్లో నేను బ్రేక్ అవుతుంది, సో నేను ఇది ప్రిపేర్ అవ్వాలి. సో ఒక 1 hour ఎక్స్ట్రా టైం అయితే దానికోసం స్పెండ్ చేయండి. సో ఇది ప్రతి ఒక్కటి యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్. సో నేను వచ్చేసి ఏ బుక్ ప్రిపేర్ అయ్యాను ఎంసీఏకి, ఇది విఐటీకనే కాదు, ఈ బుక్ వచ్చేసి నేను నార్త్ ఇండియన్ చెప్పాను కదా, నార్త్ ఇండియన్ వాళ్ళ వీడియోస్ చూసాను. సో వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే ఆ బుక్ తీసుకున్నానని చెప్పని, సో ఆ బుక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు ఎంసీఏకి ప్రిపేర్ అవుతుంటే ఈ బుక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆర్ఎల్స్ బీటెక్ ప్రిపేర్ అవుతుంటే, ఏదన్నా ఐఐటీకి ప్రిపేర్ అవుతుంటే, సో మీ కాన్సెప్ట్స్ తెలుసు కదా ఏ కాన్సెప్ట్ మేజర్ ఇంపార్టెంట్ అనేది. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మన జూనియర్ కాలేజెస్లోనే చెప్తూ ఉంటారు, ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్, వీటి మీద ఎన్ని బిట్స్ వస్తాయి అని చెప్పని. సో మీరు ఒకసారి వెళ్ళి అప్లై చేసేటప్పుడే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఈ ఎగ్జామ్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏవేవి థింగ్స్ ఉండబోతున్నాయి, ఏ కాన్సెప్ట్ ఏంతో ఉండబోతుంది. సో ఈ కాన్సెప్ట్కి యాప్టిట్యూడ్కి ఇన్ని మార్క్స్, రీజన్కి ఇన్ని మార్క్స్, ఇంగ్లీష్కి ఇన్ని మార్క్స్, మ్యాథ్స్కి ఇన్ని మార్క్స్ అని చెప్పి ఉంటాయి మనకి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రీజనింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ కొంచెం కష్టం అవుతుంది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటంటే ఓన్లీ ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కనే కాదు, రేపు ఫర్దర్గా మీరు జాబ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్ లెవెల్లో ఖచ్చితంగా ఇవి ఉంటాయి. ఈవెన్ సర్వీస్ ప్రోడక్ట్ బేస్ అనే కాదు, సర్వీస్ బేస్లో కూడా ఇవి ఉంటాయి. సో ఇక్కడ మీరు బాగా ట్రైన్ అయిపోతే మీకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ జాబ్లో చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఏ బుక్ ప్రిపేర్ అయ్యాను అది ఇప్పుడు మీకు. సో ఇది నేను ప్రిపేర్ అయిన బుక్ చూసారా ఎంతుందో, నాబోయ్ డంబల్ అన్నటువంటిది ఇదైతే. సో దీంట్లోనే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ కంప్యూటర్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, మ్యాథ్స్, ఎవ్రీథింగ్ విఐటీక్ అనే కాదు,
సో ఏ కాలేజెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా యూజ్ అవుతుంది. ఈ బుక్ అనే కాదు, కోచింగ్లో ఇచ్చే బుక్స్ కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఒక కాన్సెప్ట్ తీసుకుంటే సో నా కాడున్న కోచింగ్ వాళ్ళు ఇచ్చిన బుక్స్, నేను కొన్న బుక్స్, ఆర్ఎల్స్ ఇంకా సపరేట్గా ఆన్లైన్లో నేర్చుకున్నవి, ఎవ్రీథింగ్ నేను టైం ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద ఖచ్చితంగా ఆ పేపర్స్ ఆ క్వశ్చన్స్ అయితే రిసాల్వ్ చేస్తాను నేను. మోస్ట్ ప్రాబ్లీ లెవెల్స్ ఉంటాయి మనకి. ఏ బుక్ తీసుకున్నా కూడా కొంచెం మంచి ఆథర్ బుక్స్ తీసుకున్నారంటే మీరు లెవెల్స్ ఉంటాయి. ఈజీ, హార్డ్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉంటాయి. సో మీకు కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే, బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందంటే లెవెల్ 1 ఎవరైనా చేసేయగలరు. లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి ట్రిక్కీగా ఉంటాయి. ఈజీయే, బట్ మీకు ఆ ట్రిక్ తెలిస్తే చాలు. ఆ ట్రిక్ తెలియకపోతేనే కష్టపడతాం మనం. అదేవో ఏం చేస్తాం, నేను ఇంత కష్టం ఉంది, ఇది అవాయిడ్ చేసేద్దాం, వద్దు అలా చేయకండి. ఇప్పుడు దాకా మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ ఎలా రాసుకోవాలని చూసాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద. సో నౌ చేయాల్సింది ఏంటంటే, ఎగ్జామ్కి 2 months ముందే అట్లీస్ట్ 2 or 3 months ముందే మీ రివిజన్ అంతా కంప్లీట్ అయిపోవాలి. ఫస్ట్ థింగ్. సో ఆ 3 months ఏంటంటే ఓన్లీ మాక్ టెస్ట్ అండ్ మీ సెల్ఫ్ ప్రిపరేషన్ కోసం అయితే టైం పెట్టండి, అండ్ రివిజన్ కోసం టైం పెట్టండి 2 months ముందు. సో ఎగ్జామ్కి ఇంకా 1 month ముందు అనగా ఏం చేయాలంటే, లైక్ కొంచెం చిల్ అవ్వండి. లైక్ మరీ అట్లా చిల్ అయిపోవకండి, అంత స్ట్రెస్లో అయితే ఉండకండి. అమ్మ నాకు ఇది ఇప్పుడు రాకపోతే ఏంటి, నెక్స్ట్ ఏంటి, అలా అయితే ఉండకండి. సో మీరు ఒక కాలేజ్కి అప్లై చేస్తున్నారంటే ఆ లెవెల్ ఆఫ్ కాలేజ్, ఫర్ సపోజ్ మీరు ఐఐటికి ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, దాని లెవెల్తో ఐఐటి బీట్ చేసే లెవెల్ అయితే లేదు, బట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏమున్నాయి, ఎన్ఐటి ఉంది, IIIT ఉంది, ఆర్ఎల్స్, బిహెచ్, జేఎన్యూ, ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో వీటికి కూడా అప్లై చేయండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది నవేడేస్. మనం సౌత్ ఇండియన్స్ ప్రిపరేషన్ కన్నా నార్త్ ఇండియన్స్ ప్రిపరేషన్ చాలా హైగా ఉంటుంది. సీరియస్లీ చాలా హైగా ఉంటుంది. వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్లో చెప్పేది కానీ, ఆర్ఎల్స్ వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళకి చెప్పేది కానీ, ట్రిక్స్ కానీ చాలా బాగుంటాయి. నిజంగా చాలా బాగుంటాయి. మన సైడ్ అసలు అలాంటివి చెప్పరు, బట్ నార్త్ సైడ్ వాళ్ళు అయితే చాలా కాంపిటీషన్, అందుకే వాళ్ళు అంత కాంపిటీషన్ ఇస్తారు మనకి. ప్రాక్టీస్ కూడా వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు మనకన్నా, ఈజీగా సాల్వ్ చేసేయాలని చూస్తారు. ఒకటైతే మీరు అర్థం చేసుకోండి, ఒక ప్రాబ్లమ్కి వాళ్ళు 1 minute ఇస్తున్నారంటే, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఇన్ 1 minute. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఖచ్చితంగా 1 minute అయితే చేయగలరు అది. బట్ థింగ్ ఏంటంటే, దానికి ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ తెలిస్తే 1 minute చేసేయచ్చు. బట్ ఆ ట్రిక్స్ అనేది ముందే తెలిసి పెట్టుకోండి. లాస్ట్ ఇంకా 1 month ఉండగా ఏంటంటే, అంత హెవీ స్ట్రెస్ అయిపోకుండా, అరే నాకు ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాకపోతే నెక్స్ట్ ఏంటి, ఫర్దర్ ఏంటి అనే టెన్షన్ పడకుండా రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ కూడా అప్లై చేయండి. సో వన్స్ ఒకసారి అప్లై చేసిన తర్వాత ప్రతి యూనివర్సిటీ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి, వాటికి రాస్తూ ఉండండి. అట్ ది సేమ్ టైం మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మైండ్ రిలాక్స్గా వెళ్ళండి. ఓకే, నేను అన్ని ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. ఐ హ్యావ్ ఆల్ ది ప్రిపేర్, నేను అన్ని ప్రిపేర్ అయిపోయినాను, ఓకే, లైక్ ఎలా ఇచ్చినా కూడా నేను చేయగలను, అది కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దాలా అని చెప్పని, కాన్ఫిడెన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినాను అనే ఒక మైండ్ సెట్తో మనం వెళ్ళామనుకోండి, అది ఎలా ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేయగలం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే, అక్కడ టైమర్ కనపడుతూ ఉంటుంది ఆన్లైన్ కాబట్టి, బాబు టైం అయిపోతుంది, నేను ఇంకా ఫాస్ట్గా చేయాలి, ఆర్ఎల్స్ బిట్స్లో నుంచి ఆన్సర్స్ ఐడెంటిఫై చేసేద్దాము, ఏదో ఒకటి పెట్టొచ్చేద్దాం అంటే, నో, అది చాలా రాంగ్ ప్రాసెస్. ఎందుకంటే అన్నీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో మీరు పెట్టేయన్నా కరెక్ట్గా పెట్టాలి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టాపిక్ ఒకటి మీరు ప్రిపేర్ అయ్యారంటే, అది ఎంత హార్డ్ లెవెల్ ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు ఆన్సర్ ద టాపిక్. సో కొన్ని పర్టికులర్ ఎగ్జామ్స్కి ఏంటంటే వెయిటేజ్ ఉంటుంది మార్క్స్. సో ఫస్ట్ సపోజ్ మీరు మ్యాథ్స్ అటెంప్ట్ చేస్తే ఇంత వెయిటేజ్ ఉంటుంది, ఫిజిక్స్కి ఇంత % అని ఉంటుంది, కెమిస్ట్రీ ఇంత % అని ఉంటుంది. సో ఆ వెయిటేజ్ని కూడా మీరు రిమైండ్ చేసుకొని ఉండాలి. సో ఏ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, నార్మల్ జేఈ, ఐఐటి ఆర్ ఎన్ఐటికి ప్రిపేర్ అవుతున్నా కూడా, సో ఆ ఎగ్జామ్కి ఫస్ట్ మనం తెలుసుకుంటాం కదా. ఫస్ట్ సపోజ్ నా పర్టికులర్ కేసులో ఎంసీఏ విఐటీలో చేయాలంటే కంప్యూటర్స్కి మోస్ట్ ఇంపార్టెన్స్, దాని తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇస్ ద లాస్ట్. సో నాకు ఆ స్ట్రక్చర్ అనేది తెలుసు, ఇలా ప్రిపేర్ అయితేనే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం ఇలా రాయగలం అని చెప్పని. సో అలాగా మీరు ఒకవేళ ఇంటర్ తర్వాత రాస్తుంటే మీకంటూ ఒక సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండాలి. నేను ఫస్ట్ ఈ మ్యాథ్స్ తీసుకుంటే, మ్యాథ్స్లో నేను ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద నేను చదువున్నాను, నేను ఇది అప్లై చేయాలి. సో ఖచ్చితంగా మీరు బయట వచ్చేటప్పుడే మీకు అర్థమైపోతుంది, ఓకే నేను ఇన్ని పెట్టాను, మేబీ నాకు ఇంత ర్యాంక్ రావచ్చు అని చెప్పని. సో అన్నీ ఒక్కసారి అయితే ఉండవు. సో మోస్ట్ ఆఫ్ ది ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క టైం ఉంటుంది కదా. సెంట్రల్ యూనివర్సిటీస్కి ఒక టైం ఉంటుంది, సపోజ్ విఐటీకి రాస్తున్నాను అనుకో, విఐటీకి ఒక టైం ఉంటుంది. సో మీరు ఏదైతే మీరు ఫస్ట్ ఎన్ఐటి, ఐఐటికి రాశారనుకోండి, అక్కడ మిస్టేక్స్ మీరు ఏదైతే చేస్తుంటారో
మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆర్ఎల్స్ మీ రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక బుక్ తీసుకొని నోట్ ఇట్ అవుట్. అసలు మీకు ఎక్కడ పోయింది, మోస్ట్ ఆఫ్ ది టైం మీకు అసలు నోట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఎంత మాక్ టెస్ట్ రాసినా ఆ ఎగ్జామ్ సెంటర్లో చేసే తప్పులు ఉంటాయి కదా కొన్ని కొన్ని. సో అవి కూడా నోట్ చేసుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్కి రిపీట్ చేయకండి నెక్స్ట్ యూనివర్సిటీస్కి. సో ఖచ్చితంగా ర్యాంక్ అయితే, సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా స్టూడెంట్స్ అయ్యండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అక్క, లేదా నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఇక్కడ రావట్లేదు, ఆర్ఎల్స్ నేను ఇక్కడ స్లో డౌన్ అయిపోతున్నాను, ఆర్ఎల్స్ ఇంకేమన్నా యూనివర్సిటీస్ ఉంటే సజెస్ట్ చేయండి. మీకు ఇంకే డౌట్స్ ఉన్న స్టడీ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకైతే రిప్లై ఇస్తాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే కామన్గా అందరూ ఎగ్జామ్ రాస్తారు కదా ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చిందా మరి? దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గీతస్ ఫ్యామ్.